I hate love. I can't love. I can't live with you. మా ఆస్తులు ఎక్కడున్నాయో ఎంతున్నాయో అన్నీ మీకు తెలుసు. మొత్తం సమాన భాగాలు చేసి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయండి. అన్నీ సిద్ధమైన తర్వాత మాకు కబురు పెట్టండి. మేము వచ్చి సంతకాలు చేస్తాం. ఓకే సార్, నేను అన్నీ రెడీ చేసి మీకు కాల్ చేస్తాను. థ్యాంక్ యూ లాయర్ గారు. ఇంటికి పెద్ద కోడలు పెద్ద కొడుకు అంటే ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత మర్యాద ఇవ్వాలి. కానీ ఈ ఇంట్లో మాత్రం మనల్ని దద్దమ్మల్లా చూస్తున్నారు. ఓ డస్ట్ బిన్ లా ట్రీట్ చేస్తున్నారు. చిచి! తరుణ్ తప్పు చేస్తే మావయ్య గారు లాగిపెట్టి కొట్టాల్సింది పోయి తనతో పాటు నిన్ను కూడా కలిపి తిట్టడం ఏంటి? నాన్న కంట్రోల్ అవ్వమన్నా నేను ఆగలేదు కదా, అందుకే కోపం వచ్చింది. ఆయనకైనా కోపం నీకు రాదా? నువ్వు ఇలానే మంచితనంతో ఉంటే దాన్నే చేతకనితనంగా లెక్క కట్టి చిన్న పెద్ద తేడా లేకుండా నీ మీద చేయి చేసుకుంటారు. అంతవరకు వస్తే నేనెందుకు కూరుకుంటాను? ఊరుకోక ఏం చేస్తావు? ఈ రోజులానే మేకప్పొత్తు గాంభీర్యం చూపిస్తావా? తమ్ముడు అన్న మీద అలా కొట్టినంత పని చేస్తే కామ్గా ఇలా గదిలోకి వచ్చి కూర్చుంటావా? ఇప్పుడు ఏం చేయమంటావు? ఆల్రెడీ మా మధ్య గొడవ అయింది. మళ్ళీ నేనేమైనా స్టార్ట్ చేస్తే తప్పు మొత్తం నాదే అవుతుంది. ఇప్పుడు మాత్రం నిన్ను ఒప్పు అంటున్నారా, లేకపోతే నీ గురించి గొప్పలు చెప్తున్నారా? పెళ్ళైన రోజు నుంచి మన కంపెనీ కోసం గొడ్డులా కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని ఇంట్లో ఎవ్వరూ గుర్తించడం లేదు. ఏదో బలవంతం చేస్తే తప్ప ఆ పవర్ ఆఫ్ అటర్నీ నీకు దక్కలేదు. పోనీ దక్కిన తర్వాత ఏమైనా అధికారం చెలాయిస్తున్నావా అంటే అది కూడా లేదు. వాళ్ళేదో చేస్తారని నాకు నమ్మకం లేకే కదా మన ప్లాన్లో మనం ఉన్నాం. మనం స్టార్ట్ చేయబోతున్న ప్రాజెక్ట్తో నా విలువ, క్యాపబిలిటీ ఇంట్లో అందరికీ తెలుస్తుంది. నీ చేతిలో పవర్ ఆఫ్ అటర్నీ, నా మాటల్లో ముక్కుసూటితనం ఇంట్లో ఎవ్వరికి ఇష్టం లేదు సంజయ్. అందుకే అందరి మంచి కోసం ఆలోచిస్తున్నా ఆఖరికి శత్రువులా మిగిలిపోయాం. కిరణ్ ఎవరో అమ్మాయితో ఉన్న ఫోటో లీక్ అయితే దానికి కారణం మా నాన్నే అని తరుణ్ అంటున్నాడు. ఈ ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ వేలెత్తి నన్నే చూపిస్తారు. నువ్వు నన్ను ప్రేమిస్తూ గౌరవిస్తూ సపోర్ట్ గా మాట్లాడుతుంటే కొంగుచాటు మొగుడు అని అంటున్నారు. చెయ్యని తప్పుకు నింద పడుతూ ఉంటే మా నాన్నని అందరి ముందు తిడుతూ ఉంటే ఎంత బాధగా అనిపించిందో తెలుసా? అందరి ముందు ఏడిస్తే అసహ్యంగా ఉంటుందని కన్నీళ్లు కంట్రోల్ చేసుకున్నాను. ఆ మాటలు భరించడం నా వల్ల కావట్లేదు సంజయ్. బాధపడకు మేఘనా, నా కోసం ఇంత గొప్పగా ఆలోచించే భార్య దొరకడం నా అదృష్టం. నీ గొప్పతనాన్ని అర్థం చేసుకోకపోవడం ఈ ఇంట్లో వాళ్ళ దురదృష్టం. నీ గురించి నేను, నా గురించి నువ్వు ఫీల్ అవ్వడం తప్ప మనకంటూ ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఏదో ఒక రోజు ఈ గొడవలన్నీ ముదిరే ఈ ఇంట్లో నుంచి మనల్ని కూడా గెంటేసినా గెంటేస్తారు. అంతవరకు వస్తే ఏం చెయ్యాలో, ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. అందరినీ నువ్వు కంట్రోల్ చేయాలి. పెద్ద కొడుగ్గా నువ్వు ఈ ఇంట్లో చక్రం తిప్పాలి. ఇంత ఆస్తి ఉన్నా ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి. అనుమానపడితే ఆన్సర్ చేయాలి. అదే ఆస్తి ట్రాన్స్ఫర్ అయిపోతే ఇక మీదట అవసరం, అవకాశం రెండూ ఉండవు. ఆస్తి ట్రాన్స్ఫర్ గురించి అమ్మా నాన్నకి ఇంకా తెలీదు. ఈ నిజం తెలిసిన రోజు ఇంకెంత పెద్ద గొడవ అవుతుందో. గొడవ చేయడం వాళ్ళకి కొత్తేం కాదు. కానీ ఈసారి ఎలా డిఫెండ్ చేయాలో, ఎవరికి ఏం సమాధానం చెప్పాలో నేను నీకు నేర్పిస్తా. నన్ను బ్లైండ్గా ఫాలో అవ్వు. తాటాకు చప్పుళ్ళకి కుందేళ్లు బెదరం. ఆ తరుణ్ గడి ఇన్వెస్టిగేషన్ కి మనం భయపడకూడదు. అది కాదే తల్లి, సమయానికి మీ నాన్న కమిషనర్ కి ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంట్లోనే ఇంట్రాగేషన్ చేసేవాడు. అమ్మా, ఇరిటేట్ చేయకు.
ఏం జరగనప్పుడు అవుతుందేమో చేస్తాడేమో అని తలుచుకుని భయపడ్డం పిచ్చితనం. మనం ధైర్యంగా ఉంటేనే అనుకున్నది సాధించగలం. లేదంటే లైఫ్ అంతా గాల్లో మేడలు కడుతూ గతం గతహ అనుకుంటూ కూర్చుని కోరస్ పాడుకోవాలి. లేదులేవే, అలా జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఎప్పుడు ఇలాగే నన్ను మోటివేట్ చేస్తూ ఉండవే. నేను కూడా అప్పుడు మెంటల్ గా బలంగా ఉంటాను. నీ మెంటల్ బలం కోసం నాకు మెంటల్ తెప్పించేలా ఉన్నావు. నేను కిరణ్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని చెప్పాను కదా, ఎందుకు అప్లోడ్ చేయలేదు? అది మీ నాన్నే వద్దన్నారు. ఏ కూతురు పరువు పోతుందనా? తండ్రిగా కేర్ తీసుకున్నారా? ఇప్పుడు నా మొహం పేరు రెండూ మారిపోయాయని చెప్పాల్సింది కదా. అది కాదే, నా ఫోన్ నుంచి అప్లోడ్ చేస్తే సైబర్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, తరుణ్కి దొరికిపోతాం అన్నారు. వావ్, వాట్ ఎన్ ఇంటెలిజెంట్ ఫాదర్. ఈ విషయం నేను ఆలోచించనే లేదు మామ్. ఇదేంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తుంది? ఎవరే? నా సవతి కాని సవతి. ఓ ఉషానా? అవును, ఆ ఫోటోలో ఉన్నది నేనే. అది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో నిజంగా నాకు తెలీదు. ఒంటరి ఆడదన్న జాలి కూడా లేదా? మీరిలా ఫోన్లు చేసి టార్చర్ పెడుతూ ఉంటే ఏదో ఒక రోజు నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. పల్లవి, ఉష గారు, అమ్మో, ఇది నన్నే మించిపోయేలా ఉంది. ఏడవకు పల్లవి, ప్లీజ్ నా మాట విను. ఈ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను ఉష గారు. ఒక్కొక్కడు ఫోన్లు చేసి ఎంత నీచంగా మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరో పనిన కుట్రలో నా జీవితం బలవుతుంది. కిరణ్ కి అవకాశాలు రావాలని కనిపించిన ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కి, తెలిసిన ప్రతి మ్యూజిక్ కంపెనీకి నా నెంబర్ ఇచ్చాను. అలా స్ప్రెడ్ అయిన నా నెంబర్ ని ఇలా వాడుకుంటున్నారు. ఒక బజార్ దాన్ని చేసి మాట్లాడుతున్నారు. ఎవరో ఏదో అన్నంత మాత్రాన నీ క్యారెక్టర్ పాడైపోదు కదా. నిజం నిలకడ మీద తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండాలి పల్లవి. నా వల్ల కావడం లేదు ఉష గారు. కిరణ్ ని ఎంకరేజ్ చేయడం నచ్చని ఆ శంకర్ నన్ను టార్గెట్ చేశాడు. మీ అందరి సపోర్ట్ వల్ల ధైర్యంగా నిలదొక్కున్నాను. అంతా చక్కబడ్డాయి అనుకున్న టైంకి మరో కొత్త ప్రాబ్లం. చాలా రోజుల తర్వాత సాంగ్ రికార్డింగ్ కి వెళ్తున్నాడు అన్న ఆనందంతో కిరణ్ గారి కారెక్కాను. అదే నా పాలిట శాపమైంది. నా చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి చేయడం నా పాపమైంది. లేదు, నువ్వు అలా మాట్లాడొద్దు. నిస్వార్థంగా నువ్వు చేసిన మంచి ఖచ్చితంగా నీకు తోడుంటుంది. ఈ కష్టాలు కన్నీళ్లు ఏవి శాశ్వతం కాదు. ఈ టైంలో నువ్వు ఒంటరిగా ఉండకూడదు. కొన్ని రోజులు మా ఇంటికి వస్తావా? ఏంటేంటి మీ ఇంటికా? వద్దు ఉషా. ఆల్రెడీ నాకు కిరణ్ కి ఎఫ్ఐఆర్ ఉందని లోకమంతా కోడై కూస్తుంది. ఇప్పుడు నీతో మీ ఇంటికొస్తే ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు అని నోటికొచ్చింది వాగుతారు. ఇప్పుడిప్పుడే సింగర్ గా ఎదుగుతున్న కిరణ్ పరువు తీస్తారు. ఇంత జరిగినా నువ్వు ఆయన కోసం ఆలోచిస్తున్నావు చూడు, అది నీ మంచితనం, నీ గొప్పతనం. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తారా ఉషా? ఏంటి? నీకు నిజంగా నా మీద కోపం లేదా? కోపమా? ఎందుకు? నీ భర్తతో ఒక రోజంతా కలిసున్నాను. ఏవేవో ఫోటోలు బయటకొచ్చాయి. కోపం ఉన్నదాన్ని అయితే ఇక్కడ దాకా వస్తానా? నీ మీద అనుమానం ఉంటే ఇలా ఓదారుస్తానా? నాకు నీ క్యారెక్టర్ తెలుసు. అంతకు మించి నా భర్త మీద నాకు నమ్మకం ఉంది.
కలలో కూడా మీ గురించి తప్పుగా అనుకోను. థ్యాంక్ యూ ఉషా. నీ మనసులో ఇలాంటి ఆలోచనలు అనుమానాలు ఉండకూడదని నీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఒక సిస్టర్గా నీకు తోడుంటానని మాత్రం మర్చిపోకు. ఎప్పుడైనా నువ్వు మా ఇంటికి రావచ్చు, మా వారితో మాట్లాడచ్చు. మన మధ్య రిలేషన్ ఎప్పటికీ దూరం కాకూడదని కోరుకుంటున్నాను. ఈ అనాథకున్న ఏకైక రిలేషన్ మీరే ఉష గారు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆస్తి మొత్తం లీగల్గా మీ ఇద్దరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది. అంతా పక్కగానే ఉంది కదా? లీగల్గా ఏ ఇష్యూ రాదు కదా? ఛాన్సే లేదు మేఘనా. మొత్తం వెరిఫై చేసే మీకు ఇచ్చాను. వాళ్ళు ఎంత కష్టపడ్డా మీకు సొంతమైన ఆస్తిని తిరిగి తీసుకోవడం ఇంపాసిబుల్. మేఘనా, నీ మొహంలో ఉన్న ఆనందం మీ ఆయన మొహంలో కనిపించడం లేదండి. సంజయ్ గారు, అంతా ఓకేనా? అంటే మేం చేస్తుంది కరెక్టా కాదా అని. పనంతా పూర్తయ్యాక ఇదేం ప్రశ్న? అంటే ఏదైనా రిస్క్ అవుతుందేమో అని. లైఫ్ అంటేనే రిస్క్. అన్నిటికీ తెగిస్తేనే మనం ముందుకెళ్తాం, లేకపోతే ఉన్న చోటే ఆగిపోతాం. ఇన్ని రోజులు కుటుంబం కోసం కూలీలా కష్టపడ్డారు. ఇక మీదట కాలు మీద కాలేసుకొని ఆర్డర్లు వేయొచ్చు. నువ్వేం చెప్పినా ఎదుటి వాళ్ళు వినాలే తప్ప తిరిగి క్వశ్చన్ కూడా చేయలేరు. మీరేంటో మన ఫ్యామిలీకి, ఈ ప్రపంచానికి ప్రూవ్ చేసుకునే ఆయుధం దొరికింది. ఈ మూమెంట్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా డౌట్ పడతావేంటి? ₹1 కోటి ట్రాన్స్ఫర్ అయినప్పుడే టెన్షన్ పడ్డాను. ఇప్పుడు ఆస్తి మొత్తం మన పేరు మీదకి వచ్చిందంటే ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో ఏంటో. ప్రాబ్లం వస్తే సొల్యూషన్ చూపించడానికి నేనున్నాను కదా. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? సంజయ్ గారు, లీగల్గా మనం చేసింది తప్పేం కాదు. ఇంటి పెద్ద కొడుగ్గా మీకు దక్కాల్సింది మీకు దక్కింది. యు ఆర్ ద బాస్ నౌ. ఆస్తి ట్రాన్స్ఫర్ అయిన విషయాన్ని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ప్రస్తుతానికి సీక్రెట్ గా ఉంచుదాం. ఎంత సీక్రెట్ గా ఉంచినా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉంచడం కష్టం కదా. తెలిసినప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు మాత్రం అప్పటి వరకు ఏమీ తెలియనట్టు సైలెంట్ గా ఉండు. ఓకే కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్తో పాటు మీ కంపెనీలో నాకు కూడా ఏదైనా పోస్ట్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. అయితే ఒక పని చెయ్యి, మా కంపెనీకి లీగల్ అడ్వైజర్గా నువ్వే ఉండు. ఏమంటావు సంజయ్? నాకు అబ్జెక్షన్ ఏమీ లేదు. థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ లేడీ బాస్. నువ్వు లేడీ బాసువి కాదు, మహా కేడివి. నువ్వు సంజయ్కి భార్య అవ్వడం వాడి ఫ్యామిలీ దురదృష్టం. వాడు నీకు మొగుడవ్వడం నీ ఫ్యూచర్కి అదృష్టం. ఈ బ్యూటీ విత్ బ్రూటల్ థాట్స్ ముందు ముందు ఇంకెన్ని మాయలు చేస్తుందో ఏంటో.
సడన్ గా సంగీతం మీదకి మనసు మళ్ళిందేంటి? తగిలిన గాయాన్ని సంగీతంతో తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ఇరిటేషన్ ని, ఫ్రస్ట్రేషన్ ని ఈ ఇన్స్ట్రుమెంట్ మీద చూపిస్తున్నారా? చూపించడం లేదు, నచ్చిన ట్యూన్ ప్లే చేసుకుంటూ మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాను. మీకు మర్చిపోవడానికి సంగీతమైనా ఉంది, కానీ పల్లవి ఒంటరిగా బాధపడుతోంది. నువ్వు ఇప్పుడు పల్లవి దగ్గరికి వెళ్ళావా? అవునండి, తను కూడా ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా డిస్టర్బ్ అయింది. మంచి జరిగితే మాట్లాడడానికి ముందుకు రాని వాళ్ళు చెడు జరిగితే మాత్రం పరామర్శ పేరుతో ఆనందం పొందుతారు. పల్లవికి కూడా ఆ టార్చర్ ఎక్కువగా ఉంది. కొన్ని రోజులు ఇక్కడికి రమ్మని చెప్పాల్సిందే. చెప్పాను, తను వస్తే మీ గురించి, మీ క్యారెక్టర్ గురించి ఇంకా రూమర్ స్ప్రెడ్ చేస్తారని తను వద్దని చెప్పింది. ఈ టైంలో కూడా మన మంచి కోసం ఆలోచిస్తుందంటే తను నిజంగా గ్రేట్ కదా. అవునండి, అలాంటి ఫ్రెండ్ని మనం దూరం చేసుకోకూడదు. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. మనుషుల్ని గుడ్డిగా నమ్మకూడదు. ఏమైందన్నయ్య? ఈ కాలంలో మనుషులు మొహానికి మేకప్లే కాదు, మంచితనమని ముసుగు కూడా వేసుకుంటున్నారు. బీ అవేర్ అండ్ బీ కేర్ఫుల్. అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. పల్లవితో నీకేంటనయ్య ప్రాబ్లం? ఎప్పుడు చూసినా నెగిటివ్గానే మాట్లాడుతావు. పోలీస్ వాణ్ణి కదా, నా అనుకున్న వాళ్ళని తప్ప అందరినీ సస్పెక్ట్స్గానే చూస్తాను. సడన్గా పల్లవి నీకు దారిలో కనిపించడం, కార్ ఎక్కడం, గెస్ట్ హౌస్లో లాక్ అవ్వడం, నీకు కొంచెం కూడా డౌట్ రావడం లేదా? వస్తుంది. పల్లవి మీద కాదు, నీ మీద. ఎలాగైనా తనని కేసులో ఇరికించాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టున్నావు. నేనేం ఫిక్స్ అవ్వలేదు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరి మీద డౌట్ పడుతున్నాను. అయితే నువ్వు డౌట్ పడాల్సింది పల్లవి మీద కాదు, నిషా వాళ్ళ అమ్మ మీద, ఆ శంకర్ మీద. ఆల్రెడీ ఆ ఎంక్వైరీ రన్ అవుతుంది. స్వర్ణకి అండగా మా కమిషనర్ ఉన్నారు. మినిస్టర్ శంకర్ పాలిటిక్స్ చాటున దాక్కుంటున్నాడు. అయితే వాళ్ళని చేయలేవా? సాక్ష్యాధారాలు దొరకనంత వరకు ఎవరైనా దొరై. ఈ దొంగల్ని పట్టుకోవాలంటే మా డిపార్ట్మెంట్కి కూడా తెలియకుండా సీక్రెట్గా ఆపరేషన్ చేయాలి. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను. నిజం తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్కి చిన్న బ్రేక్ పడింది. బ్రేకా? ఎందుకు? నన్ను స్పెషల్ డ్యూటీ మీద వైజాగ్ పంపిస్తున్నారు. 3 days అక్కడే ఉండాలి. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. మేఘన వదినకి అబార్షన్ అయినప్పటి నుంచి హారిక చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఇంట్లో ఎవరూ తనతో సరిగా మాట్లాడటం లేదు. ఈ 3 రోజులు నేను కూడా లేకపోతే తను ఒంటరితనంతో ఇబ్బంది పడుతుంది. అందుకే నేను రోజు ఫోన్ చేస్తాను బావగారు. వీలున్న ప్రతిసారి మా ఇంటికి రమ్మంటాను, లేదంటే ఇద్దరం గుళ్ళోనో పార్క్లోనో కలిసి మీటింగ్ పెట్టుకుంటాం. నేను చెప్పాలనుకున్నది కూడా ఇదే ఉషా. బావగారు, నేను ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చినా మీరందరూ ఎప్పటికీ నా వాళ్లే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా తోడుగా ఉండడానికి నేనెప్పుడు సిద్ధంగా ఉంటాను. ఈ విషయం ఫోన్లో చెప్తే అయిపోయేది కదన్నయ్య, ప్రత్యేకించి రావడం ఎందుకు? ఫోన్లేండి, ఆ వంకతోనైనా మన ఇంటికి మన వాళ్ళు వస్తున్నారు కదా. నీకు అమ్మకి ఉన్న పోలిక ఇదే ఉషా. ఎలాంటి సిచ్యువేషన్లోనైనా సరే పాజిటివ్గా ఉంటారు, పాజిటివ్గా ఆలోచిస్తారు. బావగారు, నాదొక చిన్న రిక్వెస్ట్. దయచేసి ఆ గెస్ట్ హౌస్ కేసుని ఇక్కడితో వదిలేయండి ప్లీజ్. వదిలేయాలా? ఎందుకు? ఈ కేసులో ఆయనతో పాటు పల్లవి కూడా ఇన్వాల్వ్ అయింది. గెస్ట్ హౌస్ ఫోటోలు బయటకు రావడం వల్ల ఈయన పల్లవి మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. రేపన్న రోజున ఈ కేసు పెద్దదై కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తే అది మన పరువు మర్యాదలకి కాదు, అనాథ ఆడపిల్లైన పల్లవి భవిష్యత్తు కూడా తీరని నష్టం. అందుకే ఈ ఇన్వెస్టిగేషన్ ఆపేయండి ప్లీజ్. అలా ఆపేస్తే తప్పు చేసింది ఎవరో ఎప్పటికీ తెలియదు కదమ్మా. ఇలాంటి వాళ్ళని ఇప్పుడే కంట్రోల్లో పెట్టకపోతే ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. ఆ జాగ్రత్తలేవో నేను తీసుకుంటానన్నయ్య. నన్ను సపోర్ట్ చేయడానికి నువ్వు ఉన్నావు కదా. ఉషా మాటల్లో న్యాయం ఉంది. తను చెప్పినట్టే ఈ కేసుని ఇక్కడితో వదిలే.
సరే మీ ఇష్టం, కానీ మీరు మాత్రం ఎప్పుడైనా ఎవరి మీదైనా డౌట్ ఉంటే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. తప్పకుండా బావగారు. హారిక అక్కని నాకు ఫోన్ చేయమని చెప్పండి. తన ఒంటరితనం పోగొట్టే పూచి నాది. ఓకే ఉషా, నేను హారికకి చెప్తాను. ఉమ్. ఓకే, మరి నేను వెళ్ళొస్తాను. ఉషా. పల్లవి గురించి చాలా బాగా ఆలోచించవు ఉషా. నేను ఈ కుట్ర వెనుకున్న వాళ్ళ మీద కోపంతో ఉన్నానే కానీ ఈ కేసు పెద్దదైతే కోర్టుల చుట్టూ తిరగాలని, అది మనకే ప్రాబ్లం అని ఆలోచించలేదు. చించాలి సార్. సమస్య వస్తే మీరు కోపంతో ఊగిపోతారు. నేను కూల్గా సొల్యూషన్ కోసం వెతుకుతాను. చాలా గొప్ప టాలెంటే. నా పేరు ఉషా. నెమలి కంటే ఇంటి కోడల్ని. నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఇన్ని రోజులు డబ్బు విషయంలో మీకు నచ్చినట్టు చేశారు. ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు. ఈ ఇంటికి యజమానులు మేము, నువ్వేంటి మమ్మల్ని కంట్రోల్ చేసేది? మీరు యజమానులైతే మేమేమన్నా నౌకర్లమా? ఈ ఇంట్లో మీకెంత అధికారం ఉందో మాకు కూడా అంతే ఉంది. చెప్పాలంటే ఇంకా ఎక్కువే ఉంది. నా ముందు నోరెత్తడానికి భయపడేదానివి ఇప్పుడు రంకెలు వేస్తున్నావా? ఏం చూసుకుని ఆ పొగరు నీకు? పొగరు కాదు, పవర్ ఆఫ్ అటార్నీ. అది నా భర్త చేతిలోనే ఉంది.